హైదరాబాద్ సనత్ నగర్లోని హనుమాన్ దేవస్థానంలో అయ్యప్ప స్వామి పుష్పాభిషేకం వేడుక శోభాయమానంగా జరిగింది. 38వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తొలి రోజు వేడుకల్లో బొబ్బా డ్రైవ్ ఇన్ అండ్ బొబ్బా రియల్ ఎస్టేట్ అధినేత బొబ్బా రాజశేఖర్ చౌదరి కుటుంబం భాగమైంది. పుష్పాభిషేకం వేడుకలో రాజశేఖర్ చౌదరి కుటుంబ సభ్యులు రాజ్యలక్ష్మి, సాయి, శరత్ బాబు, సాగరిక పాల్గొన్నారు. గురుస్వామి అరుణ్ ఆధ్వర్యంలో వేడుక కన్నుల పండుగగా సాగింది. ఈ ప్రజా క్రతువుకు బీఆర్కే న్యూస్ అడ్వైజర్ యానాల మురళీకృష్ణ, కన్యస్వామి జగదీష్ తో పాటు పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు హాజరయ్యారు. పుష్పాభిషేకం మహోత్సవంలో అన్నదానం నిర్వహించారు. తక్కువ సమయంలోనే వార్తా ప్రసారాలు అద్భుతంగా రాణిస్తున్న బీఆర్కే న్యూస్ ను గురుస్వామి అరుణ్ అభినందించారు. బీఆర్కే భక్తి డివోషనల్ ఛానళ్ల ద్వారా భక్తి భావాన్ని పెంపొందించడం శుభపరిణామమన్నారు. మున్ముందు ఇదే ఒరబడిని కొనసాగించాలని ఆకాంక్షించారు. దైవత్వాన్ని సాక్షాత్కరించేలా వేడుకను నిర్వహించిన బొబ్బా రాజశేఖర్ చౌదరి కుటుంబ సభ్యులను అరుణ్ ప్రత్యేకంగా అభినందించారు. మా దేవాలయం 30 సంవత్సరాలు వస్తప్పుడు స్వాములు మాలేసుకున్న వాళ్ళు తక్కువ. నమస్కారం అంటే తెలియదు, ప్రదర్శనం అంటే తెలియదు, జ్ఞానం అంటే తెలియదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు చక్కగా దృష్టి చేస్తూ ఉన్నారు. ప్రతి వాళ్ళు ఎన్నో గురుస్వాములు అయిపోయారు. నాతో మాలేసుకున్న వాళ్ళు 18 సంవత్సరం వాళ్ళు మాత్రం ఈ సంవత్సరం 323 మంది ఉన్నారు. 40 సంవత్సరం వాళ్ళు 10 మంది ఉన్నారు. ఎందుకు చెప్తున్నారంటే పాత వాళ్ళు మానేయట్లేదు, కొత్త వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. చక్కగా ఎవరు దీక్ష చేస్తున్నారే విశ్వాసనామ సంవత్సరంలో అయ్యా నా మాల వేసుకోవాలి అనుకుంటే భాగ్యం, దీక్ష చేస్తే మహాభాగ్యం. యాత్ర చేసి స్వామి దర్శనం చేసుకుని ఎంత భాగ్యం చెప్పాలి అవసరం లేదు. ఈ యొక్క సంవత్సరంలో మనం మాల వేసుకొని దీక్ష చేసుకుని యాత్ర చేసి స్వామి దర్శనం చేసుకుంటే మీకు ఏం అడుగుకుంటా కోరిక లేకుండా స్వామి వివరిస్తూ ఉంటారు. అంత శుభ సంవత్సరం ఈ విశ్వాసనామ సంవత్సరం. మా ఒక దేవాలయంలో ఒక సంవత్సరంలో 38 సంవత్సరం నుంచి ధూపం ఉండేది కాదు, దీపం ఉండేది కాదు, స్వామివారికి నైవేద్యానికి బియ్యం ఉండేది కాదు, పుష్పం ఉండేది కాదు. కానీ అప్పటికి ఇప్పటికీ స్వామివారంతా కోఆపరేషన్తో ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఈరోజు పుష్పార్చన జరిగింది, సహస్రనామ పుష్పార్చన అయింది. 38 సంవత్సరం నుండి మాకు పూలు అడిగితే ఎవరితో డబ్బు లేదు, మా దగ్గర డబ్బు లేదు. అప్పుడు రాజశేఖర్ చౌదరి మా చౌదరి స్వామి ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా ఆగకుండా మాకు ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది మేము పుష్పం ఇస్తా ఉన్నాం. స్వామి ఉన్నారు, ఆ స్వామిని నమ్ముతున్నారు. వారు కూడా ధనం, ధాన్యం, భక్తు, వాహనం, ఆరోగ్యం, ఐశ్వర్యం అభివృద్ధి స్వామి నమ్ముతున్నారు. పోయిన సంవత్సరమే 18వ సంవత్సరం స్వామి యాత్ర చేస్తూ ఉన్నారు. మా దేవాలయానికి వాళ్ళకి బంధం ఉంది. ఈరోజు ఉదయం రాధాకృష్ణ గ్రూప్ వాళ్ళని విశేషమైన అభిషేకం చేస్తున్నారు. రేపు అందరు కలిసి సామూహికం చేస్తా ఉన్నాం. అందరు రండి, స్వామి ప్రార్థన చేసుకోండి, కోరిక చెప్పండి, ఆయుధాలుగా ఇచ్చి